హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రమాదేవి సంతోషపడుతూ, ఇక నా ప్లాన్ ప్రకారం రోజాని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను. ఇక నా నెక్స్ట్ ప్లాన్ చామంతి. చామంతి, నిన్ను శాశ్వతంగా పైకి పంపిస్తేనే కదా నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యేది అనుకుంటూ రమాదేవి అరాచకంగా నవ్వుతుంటే, ఇదంతా చిత్రవతి చూసి, రమణమ్మ, నువ్వింకా మారవని నాకు తెలుసు. అమాయకురాలైన చామంతిని చంపాలని చూస్తావా? గతంలో నువ్వు చేసిన పాపాలు ప్రూఫ్స్తో సహా ఉన్నాయని కూడా చెప్పాను. నేను రాగానే భయపడుతూ నటిస్తావు. ఆ తర్వాత నీ విశ్వరూపాన్ని చూపిస్తావా? నువ్వింత తెగబడతావని అనుకోలేదు రమణమ్మ. నీ సంగతి ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఆల్రెడీ చంద్రిక చెప్పింది, ప్రేమ్ చామంతిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడని. కానీ చామంతి కూడా ప్రేమ్ని ప్రేమిస్తుంది. కానీ తన స్థాయి గురించి ఆలోచిస్తూ దూరం పెడుతుంది. తనలాంటి గుణవంతురాలు ఆ ఇంటికి కోడలుగా రావడం రమాదేవి అదృష్టం. కానీ రమాదేవికి కేవలం ఆస్తి అంతస్తుల మీదనే ప్రేముంటుంది. నువ్వు చేసే అరాచకాలను అరికట్టాలంటే తప్పకుండా చామంతికి ప్రేమ్కి పెళ్లి చేపిస్తాను అనుకుంటూ చిత్రవతి ఇక చామంతికి ఫోన్ చేసి, అమ్మ చామంతి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? అమ్మగారు మీరా? నాకు ఫోన్ చేశారా? చాలా బాగున్నాను అమ్మగారు. మీ దయ వల్ల కాలేజ్లో ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అయ్యాను. సరే చామంతి, కంగ్రాట్స్. ఇంకో విషయం చెప్పాలి. నేను చెప్పిన ప్లేస్కి నువ్వు రా, కానీ ఎవరికీ చెప్పొద్దు. ఎందుకు అమ్మగారు? నువ్వు వచ్చాక చెప్తాను చామంతి. సరే అమ్మగారు. ఇక వెంటనే చామంతి సంతోషపడుతూ బయటికి వెళ్తుంటే, ఇంతలో ప్రేమ్ చూసి, చామ్, ఎటు వెళ్తున్నా? ఇప్పుడు నేను చిన్నబాబుకి ఏ సమాధానం చెప్పాలి? ఇక్కడ దాకా వెళ్తున్నానంటే డ్రాప్ చేస్తానంటాడు. ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మళ్ళీ డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళాలి, లేకపోతే నా వెనకాల ఫాలో అవుతాడు. చిత్రవతి అమ్మగారు కూడా మరీ చెప్పారు, నువ్వు ఒంటరిగా రావాలని, ఎవరికి చెప్పొద్దని. అమ్మ మాటను తీసేసి చిన్నబాబుకి చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఏంటి చామ్, ఏం ఆలోచిస్తున్నావు? అడుగుతుంటే ఏం సమాధానం ఇవ్వట్లేదు? ఏంటి బాబుగారు, అయినా నేనెందుకు బయటికి వెళ్తాను? ఏదో ఇక్కడ ఉండాలనిపించింది, ఉన్నాను. అంతకు మించి ఏం లేదు. అవునా చామ్, సరే అయితే. నాకు ఇంతకుముందు ఎవరో కాల్ చేసి ఏదో గుడికి రమ్మని చెప్పారు. నేను వెళ్తున్నాను, మరి నువ్వు కూడా వస్తావా? ఇక చామంతి మనసులో, ఇదేంటి, చిత్రవతి అమ్మగారు కూడా ఆ గుడికి రమ్మని చెప్పారు కదా, మరి ప్రేమ్ బాబుకు ఫోన్ చేసి కూడా రమ్మని చెప్పాడా? ఏదైతేనేం నేను కూడా అదే గుడికి వెళ్ళాలి కదా. ఆగండి బాబుగారు, నేను కూడా మీతో పాటు వస్తాను. ఏంటి జామ్, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడనే నిల్చున్నాను. ఆయన నిల్చున్న నీకు బాధనా అన్నావు కదా, అంటే నువ్వు కూడా గుడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నావు కదా. మళ్ళీ నేనెక్కడ నీతో వస్తాననే భయంతో ఏదో అబద్ధం ఆడావు కదా చామ్. ఏంటి బాబుగారు, ఆయన మీ కంటికి ఎలా కనబడుతున్నాను? అంటే అది మీరు ఆ గుడికి వెళ్తున్నారు కదా, నేను ఇంతవరకు ఆ గుడిని చూడలేదు, అందుకే మీతో పాటు వస్తానని చెప్పాను. అంతకు మించి ఏం లేదు బాబుగారు. చామ్, నువ్వేదో అబద్ధం ఆడుతున్నావని అర్థమైందిలే, కానీ నీతో గొడవ ఎందుకులే, పదా. ఇక చామంతి మనసులో నవ్వుతూ, చిన్నబాబు గారు, మీరంటే నాకు చాలా ఇష్టం. మీ మనసు విన్నా. ఎవరికైనా ఆపద వస్తే ఇట్టే వస్తారు, ఏమీ ఆలోచించకుండా సహాయం చేస్తారు. అందుకే చిన్నబాబు గారు, మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ నా మనసులోని మాటను నీకు చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నా స్థాయి వేరు, మీ స్థాయి వేరు. ఏంటి చామ్, మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలి బాబుగారు, చెప్పండి. అవును, ఎవరు ఫోన్ చేసి నిన్ను గుడికి రమ్మని చెప్పారు? ఇంకెవరు, చిత్రవతి అమ్మగారు. ఏంటి బాబుగారు, చిత్రవతి అమ్మగారు ఫోన్ చేసి మిమ్మల్ని నా గుడికి రమ్మని చెప్పారా? అవును చామ్. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని చెప్పింది, కానీ నేను ఊరుకుంటానా? నా చామ్కి చెప్పకుండా ఉండలేను కదా, అందుకే నీకు చెప్పాను. బాబుగారు, సారీ, నన్ను క్షమించండి. ఏమైంది చామ్, అయినా నాకెందుకు సారీ చెప్తున్నావు? అంటే అది బాబుగారు, చిత్రవతి అమ్మగారు కూడా నన్ను అదే గుడికి రమ్మని చెప్పారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పారు. అందుకే మీకు చెప్పకుండా రహస్యంగా వెళ్దామని అనుకున్నాను. కానీ చామ్, చిత్రవతి గారేమో మనిద్దరిని అదే గుడికి ఎందుకు రమ్మని చెప్పారు? ఏమో బాబుగారు, నాకు కూడా తెలీదు. వెళ్తేనే కదా తెలిసేది. అవును చామ్, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఇదిగో గుడి కూడా వచ్చేసింది. అసలు చిత్రవతి గారు ఎందుకు పిలిచారో మనం మాట్లాడదాం. అవును బాబుగారు, పదండి వెళ్దాం. ఇక చిత్రవతి ఏమో ప్రేమ్ చామంతిని చూసి, మీ ఇద్దరు ఆది దంపతుల్లా ఉన్నారు. మీ ఇద్దరిని విడదీయడానికి ఎన్నో కుట్రలు చేస్తున్నారు. బంధాన్ని బలం చేసేది కేవలం నేను మాత్రమే అనుకుంటూ చిత్రవతి సంతోషపడుతుండగా, ఇంతలో ప్రేమ్ చామంతి వచ్చి, అమ్మగారు, చిన్నబాబు గారిని నన్ను ఈ గుడికి రమ్మని ఎందుకు చెప్పారు అమ్మగారు? ఏం లేదు చామంతి, మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను.
ఏంటమ్మగారు ఏం మాట్లాడుతున్నారు? ఆయన ప్రేమ్ బాబు గారికి నిషమ్మ గారితో ఎంగేజ్మెంట్ అయింది. మరి నాతో పెళ్లి చేపిస్తానని ఎందుకంటున్నారు? చూడు చామంతి, నాకు అన్ని విషయాలు తెలుసు. నువ్వు ప్రేమిని ప్రాణంగా ప్రేమిస్తున్నావు కదా, నిజం చెప్పు. లేదమ్మగారు, నేను బాబు గారిని ప్రేమించట్లేదు. అవునా చామంతి, సరే అయితే నువ్వు ప్రేమిని ప్రేమించట్లేదంటే అమ్మవారి మీద ఒట్టేసి చెప్పు. అప్పుడు నువ్వు చెప్పే మాటలు నేను నమ్ముతాను. అంటే అది అమ్మగారు, నేను దేవుని మీద ఒట్టేయలేను. అలా అని ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకోలేను. తెలుసు చామంతి, నీ మనసు చంపుకొని ప్రేమ్కి దూరంగా ఉంటున్నావని. ఇదంతా ప్రేమ్ విని సంతోషంతో, ఆంటీ మీరన్నది కూడా నిజమే. ఇక నాకు నిషాతో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నా చామ్ నాతో దూరంగా ఉండడం మొదలుపెట్టింది. ఏంటి బాబుగారు ఏం మాట్లాడుతున్నారు? సరే, మీకు దూరంగా ఉన్నాను కదా, మరి మీకు నన్ను పెళ్లి చేసుకోవాలనుంటే మీ అమ్మగారితో ఎదుర్కొని మరి నన్ను పెళ్లి చేసుకోవాలి. కానీ మీ అమ్మగారికి భయపడి నాకు దూరంగా ఉన్నారు. నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో అప్పుడే అర్థమైంది. కానీ చామ్, మా అమ్మ చనిపోతుందనే భయంతో ఇక నీకు దూరంగా ఉన్నాను. రండి బాబుగారు, మీ అమ్మ ముసలి కన్నీళ్లతో నిన్ను గ్రిప్పులో పెట్టుకుంటుంది. మీ అమ్మ ఎలాంటి క్యారెక్టరో నాకు బాగా తెలుసు. ఏంటి చామ్, ఏం మాట్లాడుతున్నావు? ఆయన మా అమ్మ క్యారెక్టర్ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మా అమ్మ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఓహో, అవునా బాబుగారు, మరి మీరు ఈ స్థాయికి ఎలా వచ్చారో నాకు బాగా తెలుసు. ఏంటి చామ్, ఏం మాట్లాడుతున్నావు? మా నాన్న ఎంతో కష్టపడ్డాడు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఏంటి బాబుగారు, అయ్యగారు చాలా కష్టపడితే మీరు ఈ స్థాయిలో ఉన్నారా? ఇంకో విషయం చెప్పనా బాబుగారు, మీ అమ్మ మోసాలు కుట్రలు చేసి ఈ స్థాయికి వచ్చింది. చూడు చామ్, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుకో. చూసావా బాబుగారు, మీ అమ్మ గురించి ఇంత మాట అంటేనే ఇంత కోపపడుతున్నారు. అలాంటిది మీరు నన్ను పెళ్లి చేసుకొని మీ అమ్మ దగ్గరికి వెళ్తారా? మీ అమ్మతో గొడవపడి నన్ను ఇంట్లోకి రానిస్తారా? చెప్పండి బాబుగారు, చెప్పండి. మీరు నన్ను పెళ్లి చేసుకున్నా మీ అమ్మ మాటే వింటారు. ఒకవేళ మీ అమ్మ తాలిబొట్టును తెంచేయమంటే తెంచేస్తావు కదా. చూడు చామ్, నువ్వంటే నాకు ప్రాణం. అయిన తాలిబొట్టును నేనెందుకు తెంచుతాను? నిన్ను గుండెల్లో పెట్టుకొని చూస్తాను. ఎవరు ఏమన్నా సరే నీకు తోడుగా నేనుంటాను, నీకు రక్షణగా నేనుంటాను. ఇది విని చిత్రవతి సంతోషంతో, శభాష్ ప్రేమ్, శభాష్. ఇప్పుడు అర్థమైంది చామంతి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావో. సరే అయితే చామంతి, నీకు ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? కానీ అమ్మగారు, ఆల్రెడీ ప్రేమ్ బాబుకి నిషాతో ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఆ విషయాలన్నీ పక్క పెట్టు చామంతి. ఆయన ప్రేమ్ ఆ నిషాని పెళ్లి చేసుకోలేదు కదా, ఓన్లీ ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది. నీకు ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టమే అమ్మగారు. సరే అయితే ప్రేమ్, నీకు చామంతిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అమ్మగారు, మీరు తలుచుకుంటే ఇప్పుడే ఈ క్షణమే చామ్ మెడలో తాళి కడతాను. సరే ప్రేమ్, నా చేతిలో ఉన్న తాళిబొట్టును తీసుకుని చామంతి మెడలో తాళి కట్టు. ఇక మీ ఇద్దరిని ఎవరు ఆపుతారో నేను కూడా చూస్తాను. అనేసరికి ప్రేమ్ సంతోషంతో ఇక చామంతి మెడలో తాళి కట్టాక ఇక చిత్రవతి నవ్వుతూ, రమణమ్మ, నీ ఆటలు అరికట్టించడానికే వీళ్ళిద్దరికి పెళ్లి చేశాను. ఇప్పుడు వీళ్ళిద్దరిని నువ్వేం చేయలేవు అనుకుంటూ చిత్రవతి వెంటనే ఇక ప్రేమ్ని చామంతిని ఇక రమాదేవి ఇంటికి తీసుకెళ్తుండగా చామంతి టెన్షన్ పడుతూ, చిత్రవతి అమ్మగారు, అమ్మగారు చూస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతారు. నాకు ఎందుకో తలుచుకుంటుంటే భయంగా ఉంది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు చామంతి? నేనున్నాను కదా. అది నన్ను చూసి భయపడడమే కాదు, దూరంగా వెళ్ళిపోతుంది. అది చేసే మోసాలు పాపాలు కేవలం నాకు మాత్రమే తెలుసు కదా. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా అది మౌనంగా ఉంటుంది. రా చామంతి, నేనంతా చూసుకుంటాను అనుకుంటూ చిత్రవతి సంతోషంతో, రమాదేవి ఎక్కడున్నావు? హారతి ప్లేట్ తీసుకునిరా. ఇదేంటి ఈ గొంతు చిత్రవతి అమ్మగారిలాగుంది కదా, అయినా హారతి ప్లేట్ని ఎందుకు తీసుకురమ్మంది అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడుతూ కిందికి రాగానే ఇక ప్రేమ్ చామంతి మెడలో తాళిబొట్టును చూసి, రే ప్రేమ్, ఎంత పని చేసావురా? ఆ పనిదాని మెడలో ఎందుకు తాళి కట్టావురా? ఏంటి రమాదేవి గొంతులేస్తుంది? అంటే పని మనిషిని పెళ్లి చేసుకోకూడదా? నువ్వు కూడా ఏ స్థాయి నుంచి వచ్చావో మర్చిపోయావా? మరి ప్రేమ్కి, అరుణ్కి, హర్షకి చెప్పమంటావా? ఇక రమాదేవి టెన్షన్ పడుతూ, అయ్యో అమ్మగారు, అంత పని చేయకండి. సరే అయితే వెళ్ళి హారతి ప్లేట్ తీసుకునిరా. నీ చేతుల మీదుగా ఇద్దరికి హారతివ్వు. ఈ చిత్రవతి నన్ను ఇలా ఇరికించిందా? దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను. నా చేతులతో ఆ వనితానికి హారతి ఇవ్వాలా? అలా అని ఇప్పుడు ఊరుకుంటే ఈ చిత్రవతి నా బండారాన్ని బయట పెడుతుంది అనుకుంటూ రమాదేవి హారతి ప్లేట్ తీసుకొని ఇక ఇద్దరికి హారతిస్తుంటే
ఇంతలో హర్ష చూసి, ఏంటి రమా, నువ్వు చామంతికి హర్షకి హారతిస్తున్నావా? నీకు చామంతి అంటేనే నచ్చదు కదా? ఏం చేయాలండి, వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అందుకే ఇక నేను కూడా మౌనంగా వీళ్ళిద్దరికీ హారతిస్తున్నాను. ఏంటి రమా, నువ్వేనా ఇలా మాట్లాడేది? చామంతి అంటేనే నచ్చదు. చామంతిని ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలా అని ఆలోచిస్తావు. ప్రతిసారి ఏ చిన్న విషయమైనా సరే చామంతిని కొడుతూ ఉంటావు. అలాంటిది ఇప్పుడు రమా, నువ్వు నీ చేతులతో చామంతికి ప్రేమ్కి హారతిస్తున్నావా? ఇక చిత్రవతి నవ్వుతూ, హర్ష, తప్పకుండా ఇవ్వాల్సిందే. ఎందుకంటే నేనున్నంత వరకు మీ రమ ఏం చేయలేదు. ఎందుకంటే రమాదేవి సీక్రెట్స్ అన్నీ నా గుప్పెట్లో ఉన్నాయి కదా. ఏంటమ్మగారు, అవేంటో సీక్రెట్స్ నాకు కూడా చెప్పొచ్చు కదా. రమాదేవితో కాటాడుకుంటాను. అయ్యో హర్ష, టైం వచ్చినప్పుడు తప్పకుండా నేనే చెప్తాను. ఓసే చిత్రవతి, వీళ్ళిద్దరికి పెళ్లి చేసిందే కాకుండా నా బాగోతాలన్నీ హర్షకు చెప్తాంటావానే? నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనే. నిన్ను కాటికి పంపిస్తేనే చామంతిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతాను. ఆ టైం ఏదో ఒక రోజు వస్తుంది. ఇప్పుడేదో వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే సరిపోతుందా? నా ప్రేమ్కి ఏదో ఒక మాయ మాటలు చెప్పించి వాడితోనే తాళిబొట్టుని తెంపేలా చేస్తాను. నా కొడుకుని నేను తప్పకుండా మార్చుకుంటాను అని రమాదేవి మనసులో అనుకుంటుంది. ఇక చామంతి సంతోషంతో, చిత్రవతమ్మగారు, మా ఇద్దరిని ఆశీర్వదించండి. అమ్మ చామంతి, పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా ఉండమ్మా. హర్షయ్య గారు, అమ్మగారు, మా ఇద్దరిని ఆశీర్వదించండి. ఇక హర్ష సంతోషంతో, అమ్మ చామంతి, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా. నువ్వు పెద్ద లాయర్ అవుతావు. ఇద్దరు పిల్ల పాపలతో సంతోషంగా ఉండమ్మా. ఏంటి నిన్ను ఆశీర్వదించేది? నిన్ను ఇంట్లో నుంచి తప్పకుండా వెళ్ళగొడతానే. తాళిబొట్టిని కూడా తెంచేది కూడా నా ప్రేమేనే. అదే నీకు ఆశీర్వాదం అనుకుంటూ రమాదేవి కోపంతో వెళ్ళిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.